సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసినంత మాత్రాన పాన్ ఇండియా స్టార్ అయిపోరు. సౌత్ లో మార్కెట్ ఉన్నా నార్త్ లో మార్కెట్ క్రియేట్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేస్తేనే పాన్ ఇండియా హీరో అవుతారు. మన హీరోలు అదే రేంజ్ ఆశలతో బాలీవుడ్ వెళ్తున్నారు. మరి నిజంగానే హిందీ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకున్నారా? మన హీరోలకి బాలీవుడ్ కలిసి వచ్చిందా? ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ పాన్ ఇండియా హీరోలుగా సత్తా చాటుతున్నారు. మనవాళ్లు సౌత్ మార్కెట్ తర్వాత బాలీవుడ్ కలెక్షన్ల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. అయితే అది అందరికీ వర్కౌట్ అయిందా అంటే ప్రభాస్, బన్నీకి తప్ప పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. అల్లు అర్జున్ పుష్పతో ఎంట్రీ ఇచ్చి పుష్ప 2తో బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసి అన్మ్యాచబుల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు హిందీలో. పుష్ప 2 ఓవరాల్ గా కలెక్ట్ చేసిన 1800 కోట్ల ప్లస్లో సగం హిందీ నుంచి వచ్చిందని సర్ప్రైజ్ అయ్యారు అందరూ. ఇక నెక్స్ట్ అట్లీతో చేస్తున్న సినిమా ఇంకే బెంచ్ మార్క్ సెట్ చేస్తుందో చూడాలి. పుష్ప 2తో బాలీవుడ్లో బన్నీ క్రియేట్ చేసిన మార్కెట్ ని కంటిన్యూ చేయాలన్న పెద్ద టాస్క్ టాలీవుడ్ హీరోల ముందుంది. ఇప్పటికే ఈ టాస్క్ ని అందుకోవడం మిగిలిన హీరోలకి కష్టంగానే ఉంది. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. రాజమౌళి మేకింగ్, కరణ్ జోహర్ బాలీవుడ్ మార్కెటింగ్ తోడై బాహుబలికి నార్త్ లో కలెక్షన్ల వర్షం కురిసింది. ఆ తర్వాత వచ్చిన సాహో కూడా బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ ఎక్కువ ఉండడంతో హిందీలో మంచి కలెక్షన్లు రాబట్టి సౌత్ లో హిట్ కాకపోయినా బాలీవుడ్ లో మాత్రం హిట్ టాక్ సంపాదించుకుంది. సాహో తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్రభాస్ హిందీ మార్కెట్ ని డ్యామేజ్ చేశాయి. కానీ తర్వాత వచ్చిన సలార్, కల్కి మళ్లీ ప్రభాస్ కున్న పాన్ ఇండియా ఇమేజ్ ని పదిలం చేశాయి. అయితే రాజాసాబ్ మాత్రం బొక్కబోర్ల పడింది. మరి ఈసారి స్పిరిట్, కల్కి, ఫౌజీ సినిమాలు బాలీవుడ్ లో ఏ రేంజ్ కలెక్షన్లు రాబడతాయో చూడాలి. ప్రస్తుతమున్న పాన్ ఇండియా హీరోల కంటే ముందే రామ్ చరణ్ బాలీవుడ్ లో సినిమా చేశారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే నార్త్ మార్కెట్ ని టచ్ చేశారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా బూస్టప్ ఇచ్చినా ఇప్పుడు తన సొంత క్యాలిబర్ తోనే మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకోవాల్సి ఉంది రామ్ చరణ్ కి. ప్రభాస్ కంటే ముందే రామ్ చరణ్ హిందీలో డైరెక్ట్ మూవీ చేశారు. ఎన్నో ఆశలతో జంజీర్గా బాలీవుడ్ మూవీ చేసిన చరణ్ ఆ సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేశారు. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRRతో బాలీవుడ్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. రాజమౌళి చరిష్మాకి తోడు కంటెంట్ ఉండడంతో చరణ్ కి బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ క్రియేట్ అయింది. అయితే అదే జోష్లో ఆ తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీని హిందీలో రిలీజ్ చేశారు. కానీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. మరి ఈ సంవత్సరం భారీ అంచనాలతో పెద్దిని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న తెలుగు తర్వాత మెయిన్ టార్గెట్ మాత్రం బాలీవుడ్దే. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పెద్ది నుంచి పవర్ఫుల్ వీడియో రిలీజ్ అయింది. పాన్ ఇండియా ఆడియన్స్ కి రిలేట్ అయ్యే ఎలిమెంట్స్ తో పాటు రామ్ చరణ్ చరిష్మా ఈసారి చరణ్ కి బాలీవుడ్ మార్కెట్ ని ఈజీ చేసేలానే కనిపిస్తోంది. RRR తప్పించి పెద్దగా వర్కౌట్ కాకపోయినా పెద్ది మీద మాత్రం భారీ అంచనాలున్నాయి అటు టీంతో పాటు జనానికి. అందుకే హీరోయిన్ గా జాన్వీని, విలన్ గా దివ్యేందుని తీసుకుని బాలీవుడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి పెద్ది ఈసారి చరణ్ బాలీవుడ్ మార్కెట్ వాల్యూని ఏ రేంజ్ లో చూపిస్తుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. వీళ్ళు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, మార్కెట్ మీద కన్నేస్తున్నారు. అసలు నేను బాలీవుడ్ సినిమా ఎందుకు చేస్తాను అన్న మహేష్ ఈసారి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో మహేష్ హీరోగా చేస్తున్న వారణాసితో మహేష్ బాలీవుడ్ లో మార్కెట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. మరి మహేష్ కి బాలీవుడ్ అరంగేట్రం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. బాలీవుడ్ మీద మన వాళ్ళు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అక్కడి వాళ్ళకి మన హీరోల మీద క్రేజ్ ఉన్నా ఆ క్రేజ్ మాత్రం కలెక్షన్లలోకి కన్వర్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. రాజమౌళి తన సినిమాలతో కొంత మ్యాజిక్ చేసినా ఆ తర్వాత సోలోగా వచ్చిన హీరోలకి మాత్రం టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది బాలీవుడ్. ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా మార్కెట్ మీద బాగా ఫోకస్ చేశారు.
RRR టైంలో రాజమౌళి క్రేజ్కి తోడు ఎన్టీఆర్ హిందీ ప్రమోషన్లకు ఫుల్ ఫిదా అయిపోయిన బాలీవుడ్ ఆడియన్స్ ఎన్టీఆర్ మీద క్రేజ్ పెంచేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాని బాలీవుడ్లో కూడా రిలీజ్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ విలన్గా సైఫ్ అలీ ఖాన్ ఉన్నా కూడా బాలీవుడ్లో చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాలేదు. ఇక ఎన్నో ఆశలతో బాలీవుడ్ మార్కెట్లోకి వార్ 2తో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోలేకపోయారు. మరి ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ అయినా ఎన్టీఆర్ బాలీవుడ్ మార్కెట్ని పెంచుతుందేమో చూడాలి. రౌడీ హీరోగా ఇండియా మొత్తం హల్చల్ చేస్తున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న మార్కెట్ మాత్రం ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో కరణ్ జోహర్ నిర్మాతగా, అనన్య పాండే హీరోయిన్గా బాలీవుడ్లో తెరకెక్కించిన లైగర్ మూవీని హిందీలో రిలీజ్ చేశారు. కానీ విజయ్కున్న క్రేజ్ కలెక్షన్లలోకి కన్వర్ట్ కాలేకపోయింది. కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ సినిమాలు హిందీలో రిలీజ్ చేసినా అవి కూడా వర్కౌట్ కాలేదు. అప్కమింగ్ సినిమాలు రణబాలి, రౌడీ జనార్దన ఈ 2 సినిమాలు పాన్ ఇండియా వైడ్ గానే రిలీజ్ చేస్తున్నారు. మరి వీటితో అయినా బాలీవుడ్ మార్కెట్ని విజయ్ సొంతం చేసుకుంటాడేమో చూడాలి. ఇక మొన్నీ మధ్య వరకు తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైన నాని కూడా పాన్ ఇండియా పాట అందుకున్నారు. దసరాతో తన మార్కెట్ని పాన్ ఇండియా చేయాలని డిసైడ్ అయి హిందీలో కూడా దసరాని రిలీజ్ చేశారు. ఆ సినిమా పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న లాంటి సినిమాలు హిందీలో ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. దాంతో నాని బాలీవుడ్ ఆశలు కూడా అంతగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. అయితే ద ప్యారడైజ్ అలా కాదు అంటున్నారు. ఈ దెబ్బకి బాలీవుడ్ మార్కెట్ దిగి రావాల్సిందే అంటున్నారు నాని. ఆల్రెడీ స్టార్ హీరోలు బాలీవుడ్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నారు. అక్కడ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. మార్కెట్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా సీనియర్లు కూడా ట్రై చేస్తున్నారు. స్పెషల్లీ బాలకృష్ణ హిందీలో అఖండ తాండవం సినిమా రిలీజ్ చేశారు. అంతేకాదు బాలీవుడ్లో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు కూడా చేశారు. కానీ బాలయ్య మ్యాజిక్ బాలీవుడ్లో వర్కౌట్ కాలేక హిందీ మార్కెట్ డిసప్పాయింట్ చేసింది. మరి గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా అయినా బాలయ్యకి బాలీవుడ్ మార్కెట్ ఓపెన్ చేస్తుందేమో చూడాలి. పవన్ కళ్యాణ్ కూడా అంతే. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్ని హిందీలో కూడా రిలీజ్ చేసి బాలీవుడ్ మార్కెట్ క్యాప్చర్ చేద్దామనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. నిజానికి నార్త్లోనే సినిమా షూటింగ్ ఎక్కువగా చేశారు. మరాఠీలో సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి. అయినా కూడా పెద్దగా ఆడియన్స్ రెస్పాండ్ అవలేదు ఓజీ హిందీ సినిమాకి. మరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్తో బాలీవుడ్ మార్కెట్ని కైవసం చేసుకుంటారేమో వెయిట్ చేసి చూడాలి.